రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యాలతో కొందరు అక్రమార్కులు ఆటలాడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా అంతటా కోడి మాంసం వ్యర్థాలను చేపల చెరువులకు తరలిస్తూ విచ్చలవిడిగా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారు. గతంలో జిల్లాలో అనేక చోట్ల వీరిపై కేసులు పెట్టినప్పటికీ కొద్దిపాటి భయం కూడా అధికారుల పట్ల చూపించకుండా వ్యవహరిస్తున్నారు. నిడదవోలు పట్టణంలో సుమారు 20 కోడి మాంసం దుకాణాలు ఉన్నాయి. కానీ ప్రతి కొట్టు నుండి చేపల చెరువులకు కోడి మాంసం వ్యర్థాలను ప్రతిరోజు తరలించడం బహిరంగంగానే జరుగుతుంది. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా ఇవి మా పరిధిలోకి రావని, ఫిషరీస్ శాఖ వారి పరిధిలోకి వెళ్తాయని శానిటేషన్ అధికారులు తప్పించుకుంటున్నారు. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే చేపల చెరువులకు వేసే మేత అత్యంత ఖరీదుగా మారటం, కొందరు మధ్యవర్తుల ఈ కోళ్ల వ్యర్థాలను చేపల చెరువులకు చేరవేయటం ఒక నయ వ్యాపారంగా రూపుదిద్దుకుంది. ప్రతి కోడి మాంసం దుకాణదారులకు ముందుగానే వేలకు వేల రూపాయలు అడ్వాన్సులు ఇచ్చి మరీ దీన్ని కొనుగోలు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికైనా పట్టణంలో దుర్వాసన వెదజల్లుతూ కోళ్ల వ్యర్థాలను బహిరంగంగా తరలిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.